డేట్ అక్టోబర్ 7, 2023. టైం మార్నింగ్ 6:30. ప్రతి ఉదయం లాగానే ఇజ్రాయెల్లోని స్టెరోట్ సిటీ ప్రశాంతంగా ఉంది. సాటర్డే కావడంతో ప్రజలు రెస్ట్ మోడ్లో ఉన్నారు. ఒక్కసారిగా ఆకాశం నుండి రాకెట్ల వర్షం కురవసాగింది. బిల్డింగ్స్ కూలిపోతున్నాయి. ఏం జరుగుతుందో తెలియక ఇళ్ల నుండి బయటకు వచ్చిన ఇజ్రాయేలీ ప్రజలను హమాజ్ అనే ఒక గ్రూప్కు చెందిన పాలస్టీనియన్ మిలిటెంట్స్ పారాగ్లైడర్స్ పై మోటార్ సైకిల్స్ పై వచ్చి పిల్లలు పెద్దలనే తేడా లేకుండా క్రూరంగా చంపేస్తున్నారు. 100 మందికి పైగా ఆఫీషియల్స్ను సివిలియన్స్ను కిడ్నాప్ చేశారు. ఈ సంఘటన ఇజ్రాయెల్నే కాదు ప్రపంచాన్నే షాక్కి గురి చేసింది. ఇజ్రాయెల్ ఎంత పవర్ఫుల్ కంట్రీయో మనందరికీ తెలుసు. ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మొసాడ్ గురించి మనమందరం వినే ఉంటాం. అటువంటి దేశంపై దాడి ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, హమాజ్ ఎవరు, వాళ్ళకి ఇజ్రాయెల్కి సంబంధం ఏంటి? ఈ సంఘటన ప్రపంచంపై ముఖ్యంగా మన దేశంపై ఎలా ప్రభావం చూపిస్తుంది? ఇలాంటి ప్రశ్నలన్నిటికీ సమాధానం ఈ వీడియోలో తెలుసుకుందాం రండి. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు జరుగుతున్న దాడుల గురించి తెలియాలంటే ముందు మనకి దీని వెనుకున్న చరిత్ర గురించి తెలియాలి. వరల్డ్ వార్ 2 గురించి చెప్పగానే ముందుగా మనకు గుర్తొచ్చే పేరు హిట్లర్. ముఖ్యంగా హిట్లర్ జూస్ పై చేసిన జీనోసైడ్. జూస్ అంటే జూడాయిజం అనే మతానికి చెందిన ప్రజలు. జీనోసైడ్ అంటే ఒక పర్టికులర్ ఎథ్నిసిటీకు, అది మతం కావచ్చు, భాష కావచ్చు, చెందిన ప్రజలను కక్షపూరితంగా చంపటం. హిట్లర్ జూస్ ను చంపటానికి ముఖ్య కారణం వాళ్ళ డబ్బు, పరపతి. అవును, 1900s లో జర్మనీలో జూస్ వెల్తీ అండ్ పవర్ఫుల్ గా ఉండేవాళ్ళు. జూస్ జర్మనీలో మైనార్టీ అయినప్పటికీ పెద్ద ఉద్యోగాల్లో వాళ్లే ఉండేవాళ్ళు. అలాగే లోకల్ గా ఉన్న జర్మన్స్ కు డబ్బు అప్పుకిచ్చేవాళ్ళు. తన దేశంలో జూస్ పరపతిని సహించలేని హిట్లర్ వాళ్ళపై వరల్డ్ వార్ 2 టైంలో హోలోకాస్ట్ చేశారు. హిట్లర్ మాత్రమే జూస్ ను వ్యతిరేకించలేదు. గతంలో ప్రపంచంలో చాలా చోట్ల జూస్ పై దాడులు జరిగాయి. కానీ హిట్లర్ జూస్ కు మర్చిపోలేనంత భయాన్ని కలిగించాడు. దీంతో జూస్ కు ఒక విషయం క్లియర్ గా అర్థమైంది. అదేంటంటే వాళ్ళకంటూ ఒక సపరేట్ దేశం లేనంత వరకు వాళ్ళకి భద్రత ఉండదని. కాబట్టి జూస్ సపరేట్ దేశం కోరారు. ఇదిలా ఆలోచించండి, మనకేదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు మనల్ని మనం కాపాడుకోవటానికి మనకంటూ ఒక సొంతిల్లు ఉండాలి. అలాగే మన పక్క పోరాడటానికి మనకొక బలగం ఉండాలి. జూస్ కూడా ఇలాగే ఆలోచించారు. ఎటువంటి పరిస్థితుల్లో అయినా వాళ్ళని వాళ్ళు కాపాడుకోవటానికి వాళ్ళకు ఒక దేశం కావాలి. ఆ దేశంలో వాళ్ళే మెజారిటీగా ఉండాలి. జర్మనీలో మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా జూస్ ఎకనామికల్లీ పవర్ఫుల్. వాళ్ళ దగ్గర చాలా డబ్బు ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, పాపులర్ సైంటిస్ట్ ఆల్బర్ట్ ఐన్స్టైన్, ఫేస్బుక్ ఫౌండర్ మార్క్ జకర్బర్గ్, కరెంట్ యుఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆంటోనీ బ్లింకన్ జూయిష్ కమ్యూనిటీకి చెందిన వాళ్ళే. జూస్ కు యుఎస్, బ్రిటన్ లో ఉన్న ఇన్ఫ్లుయెన్స్ వల్ల వాళ్ళు సపరేట్ కంట్రీ కోసం చేస్తున్న పోరాటానికి ఈ దేశాలు సపోర్ట్ చేశాయి. వరల్డ్ వార్ 1లో ఒట్టోమన్ టర్క్స్ ఓడిపోవడం వల్ల పాలెస్టైన్ బ్రిటిష్ కంట్రోల్లోకి వచ్చింది. ఈ పాలెస్టైన్ లో కొంత భాగాన్ని జూయిష్ పీపుల్ కి ఇవ్వాలని బ్రిటన్, యుఎస్ అనుకున్నారు. ఇక్కడే టెన్షన్స్ మొదలయ్యాయి. పాలెస్టైన్ జియోగ్రఫీ చూస్తే ఇది వెస్ట్ ఏషియాలో ఉన్న అరబ్ కంట్రీ. వెస్ట్ ఏషియాను మిడిల్ ఈస్ట్ అని కూడా అంటారు. ఇది అరబ్, ఇస్లాం డామినేటెడ్ రీజియన్. అందువల్ల పాలెస్టైన్ చుట్టూ ఉన్న అరబ్ నేషన్స్ వేరే రిలీజియన్ అయిన జూయిష్ పీపుల్ కు ల్యాండ్ ఇవ్వటానికి ఒప్పుకోలేదు. అంతేకాకుండా పాలెస్టైన్ లో ఉన్న జెరూసలంను వదులుకోవటానికి ఎవ్వరూ సిద్ధంగా లేరు. ఎందుకంటే జెరూసలం హోలీ ల్యాండ్. 3 అబ్రహామిక్ రిలీజియన్స్ అయిన క్రిస్టియానిటీ, ఇస్లాం, జూడాయిజం కు జెరూసలం పవిత్రమైన స్థలం. క్రిస్టియానిటీ ప్రకారం జెరూసలంలోనే జీసస్ ప్రజలకు బోధించేవారు. జీసస్ కు సిలువ వేసింది ఇక్కడే. ఇస్లాం ప్రకారం ప్రాఫిట్ ముహమ్మద్ జెరూసలం నుండే స్వర్గానికి వెళ్లారు. జూడాయిజం ప్రకారం ద ఫస్ట్ టెంపుల్, ద టెంపుల్ ఆఫ్ సోలమాన్ జెరూసలంలోనే ఉంది. ఇక్కడే మొదటిసారిగా గాడ్ ఫస్ట్ హ్యూమన్ అయిన ఆడమ్ ను సృష్టించారు. ఇజ్రాయెల్ అంటే అర్థం గాడ్ ప్రామిస్డ్ ల్యాండ్. ఇజ్రాయెల్ ను జూస్ భగవంతుడిచ్చిన స్థలంగా భావిస్తారు. వాళ్ళ రక్షణకు మాత్రమే కాదు, కల్చరల్లీ, హిస్టారికల్లీ కూడా ఇజ్రాయెల్ జూస్ కు ముఖ్యమైనది. 1947లో యునైటెడ్ నేషన్స్ 2 స్టేట్ సొల్యూషన్ తీసుకుని వచ్చింది. అంటే అప్పుడున్న పాలెస్టైన్ లో 45% ల్యాండ్ అరబ్ ప్రజలకు వెళ్తుంది. ఈ ల్యాండ్ పేరు పాలెస్టైన్ గానే ఉంటుంది. మిగిలిన 55% ల్యాండ్ జూయిష్ పీపుల్ కు వెళ్తుంది. ఈ ల్యాండ్ పేరు ఇజ్రాయెల్. జెరూసలం ఎవ్వరికీ ఇవ్వకుండా ఇంటర్నేషనల్ అడ్మినిస్ట్రేషన్ కింద ఉంటుంది. ఈ సొల్యూషన్ కి జూస్ ఒప్పుకున్నారు. ఎందుకంటే వాళ్ళకి ముందు సొంత ల్యాండ్ కావాలి. కానీ ఈ ప్రపోజల్ ను అరబ్ కంట్రీస్, పాలెస్టైన్ ఒప్పుకోలేదు.
వాళ్ళు తమ భూభాగాన్ని వదులుకోవటానికి సిద్ధంగా లేరు. సో ఈ సొల్యూషన్ ఇంప్లిమెంట్ చేయలేదు. కానీ బ్రిటన్ సహాయంతో పాలెస్టైన్ లో జూయిష్ సెటిల్మెంట్స్ జరిగాయి. 1947లో ఇండియాకు ఇండిపెండెన్స్ వచ్చినట్టే 1948లో బ్రిటిష్ పాలెస్టైన్ ను వదిలి వెళ్లిపోయారు. ఇకపై జూస్ కు పాలెస్టైన్ లో బ్రిటన్ డైరెక్ట్ సపోర్ట్ ఉండదు కాబట్టి ఇజ్రాయెల్ కోసం జూయిష్ పీపులే స్టాండ్ తీసుకున్నారు. ఆన్ 14th May 1948 జూయిష్ లీడర్స్ ఇజ్రాయెల్ ఫౌండేషన్ ను డిక్లేర్ చేశారు. ఆ రోజే ఇజ్రాయెల్ ను ఒక దేశంగా గుర్తించి యుఎస్ మద్దతు తెలిపింది. కానీ వేరే ఏ దేశం ఇజ్రాయెల్ ను ఒక దేశంగా గుర్తించలేదు. 1948లో ఇజ్రాయెల్ మ్యాప్ ఇదే. తర్వాత నిదానంగా మిగిలిన దేశాలు ఇజ్రాయెల్ ను గుర్తించసాగాయి. ఇండియా కూడా మొదటిసారిగా సెప్టెంబర్ 1950లోనే ఇజ్రాయెల్ ను ఫార్మల్ గా రికగ్నైజ్ చేసింది. 1992లో మాత్రమే మనం ఇజ్రాయెల్ తో డిప్లొమాటిక్ రిలేషన్స్ కుదుర్చుకున్నాం. ఎందుకంటే అప్పటి వరకు మనం పాలెస్టీనియన్ కాజ్ అంటే పాలెస్టైన్ కు జరిగిన అన్యాయానికి సాలిడారిటీ తెలుపుతున్నాం. 1948లో ఇజ్రాయెల్ ఎస్టాబ్లిష్మెంట్ ను అరబ్ కంట్రీస్ వ్యతిరేకించాయి. వెంటనే అదే సంవత్సరం పాలెస్టైన్ చుట్టూ ఉన్న ఈజిప్ట్, లెబనాన్, సిరియా, జార్డన్ పాలెస్టైన్ తో కలిసి మిగిలిన అరబ్ దేశాల సహాయంతో ఇజ్రాయెల్ పై యుద్ధం చేశారు. అన్ని దేశాలు కలిసి పోరాడిన ఈ యుద్ధంలో ఇజ్రాయెలే గెలిచింది. మీరు ఊహించినట్లే ఇజ్రాయెల్ కు యుఎస్ సపోర్ట్ చేసింది. గొడవలు అక్కడితో ఆగిపోలేదు. 1956, 1967, 1973లో యుద్ధాలు జరిగాయి. ప్రతి యుద్ధాన్ని ఇజ్రాయెల్ అనుకూలంగా మార్చుకుంది. టెరిటరీ ఎక్స్పాండ్ చేసుకుంది. 1948 నుండి ఇప్పటి వరకు ఇజ్రాయెల్ ఎంత భూభాగం విస్తరించుకుందని ఈ మ్యాప్ లో చూడొచ్చు. మ్యాప్ లో గ్రీన్ కలర్ లో ఉన్న ఏరియా పాలెస్టీనియన్ ల్యాండ్, పీచ్ ఎల్లో కలర్ లో ఉన్న ఏరియా ఇజ్రాయేలీ ల్యాండ్. 1946 నుండి ఇప్పటి వరకు ఇజ్రాయేలీ ల్యాండ్ ఎంత పెరిగిందో పాలెస్టీనియన్ ల్యాండ్ ఎంత తగ్గిందో తెలుస్తుందిగా. మ్యాప్ లో చూస్తే ప్రస్తుతం వెస్టర్న్ సైడ్ లో ఉన్న గాజా స్ట్రిప్, ఈస్టర్న్ సైడ్ లో ఉన్న వెస్ట్ బ్యాంక్ మాత్రమే పాలెస్టీన్ కిందకు వస్తాయి. పాలెస్టీనియన్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ డేటా ప్రకారం 1948 నుండి ఇప్పటి వరకు పాలెస్టైన్ 85% ఆఫ్ ద ల్యాండ్ ని కోల్పోయింది. ఈ పాలెస్టీనియన్ కాజ్ కోసం పోరాడటానికి 1987లో హమాస్ స్థాపించారు. 2006 ఎలక్షన్ లో గాజా స్ట్రిప్ లో హమాస్ గెలిచింది. హమాస్ పొలిటికల్ పార్టీ అయినప్పటికీ మిలిటెంట్ ఆర్గనైజేషన్ లాగానే ప్రవర్తిస్తుంది. ఇరాన్, సిరియా, లెబనాన్ లాంటి కంట్రీస్, ప్రైవేట్ పీపుల్, ఇస్లామిక్ ఆర్గనైజేషన్స్ హమాస్ కు ఫండ్స్ సపోర్ట్ ఇస్తున్నారు. ఇజ్రాయెల్ తో పోరాడటానికి హమాస్ గాజా స్ట్రిప్ లో ఆయుధాలు కూడా తయారు చేస్తుంది. హమాస్ ఇజ్రాయెల్ ను ఒక దేశంగా గుర్తించదు. ఇజ్రాయెల్ ను డెస్ట్రాయ్ చేసి పాలెస్టైన్ ను 1946 కు ముందులాగా మార్చడమే హమాస్ ఎయిమ్. యుఎస్, మిగిలిన వెస్టర్న్ కంట్రీస్ హమాస్ ను టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ లిస్ట్ లో పెట్టారు. అక్టోబర్ 7 ఒక్కసారిగా హమాస్ ఇజ్రాయెల్ పై దాడి చేయడానికి కారణాలు చూస్తే, నెంబర్ 1 గాజా స్ట్రిప్ లో హమాస్ రూల్ చేస్తుందని నేను ముందే చెప్పాను. వెస్ట్ బ్యాంక్ లో వేరే పొలిటికల్ పార్టీ రూల్ చేస్తుంది. ఇజ్రాయెల్ 2021 నుండి వెస్ట్ బ్యాంక్ పై మిలిటెంట్ రియోట్స్ అంటే దాడులు జరుపుతుంది. అలాగే వెస్ట్ బ్యాంక్ లో జూస్ సెటిల్మెంట్స్ చేసి ల్యాండ్ ను ఆక్యుపై చేస్తుంది. కానీ వెస్ట్ బ్యాంక్ గవర్నమెంట్ ఇజ్రాయెల్ పై ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదు. దీనితో పాలెస్టైన్ ప్రజలు వెస్ట్ బ్యాంక్ గవర్నమెంట్ పై కోపంగా ఉన్నారు. ఈ టైంలో ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా పోరాడి పాలెస్టైన్ కాజ్ ను రిప్రజెంట్ చేయాలని, పాలెస్టైన్ ను పూర్తిగా కంట్రోల్లోకి తెచ్చుకోవాలని హమాస్ అనుకుంటుంది. సో కరెంట్ టెన్షన్స్ లో ఒక పొలిటికల్ యాంగిల్ కూడా ఉందని అర్థమవుతుంది కదా. నెంబర్ 2 గాజా స్ట్రిప్ నుండి ఇజ్రాయెల్ కు వెళ్లి పనిచేసే పాలెస్టీనియన్ ప్రజలు ఇజ్రాయెల్ లోకి రానివ్వకుండా ఇజ్రాయెల్ బోర్డర్ ను క్లోజ్ చేసింది. దీనివల్ల చాలా మంది పాలెస్టీనియన్ ప్రజలకు ఉపాధి పోయింది. మీరే ఆలోచించండి. నార్త్ ఇండియా నుండి చాలా మంది మైగ్రెంట్స్ సౌత్ ఇండియాకు వచ్చి పనిచేస్తుంటారు. సౌత్ ఇండియన్ స్టేట్స్ నార్త్ ఇండియా నుండి కూలీలు రాకూడదని కండిషన్ పెడితే వాళ్ళకి ఆదాయం లేక ఇబ్బంది పడతారు. ఇజ్రాయెల్ చేసిన బోర్డర్ బ్లాకేడ్ ను హమాస్ వ్యతిరేకించారు. నెంబర్ 3 ప్రస్తుతం ఇజ్రాయెల్ లో ఇంటర్నల్ క్రైసిస్ జరుగుతున్నాయి. ఇజ్రాయెల్ లో రూలింగ్ లో ఉన్న రైట్ వింగ్ గవర్నమెంట్ జ్యుడిషియరీ పవర్ ను తగ్గిస్తూ ఇజ్రాయెల్ నేషనల్ అసెంబ్లీలో ఒక ప్రపోజల్ తెచ్చింది. ఈ ప్రపోజల్ కు వ్యతిరేకంగా ఇజ్రాయెలీ ప్రజలు ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఇజ్రాయెలీ గవర్నమెంట్ ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ తో బిజీగా ఉంది కాబట్టి ఈ ఆపర్చునిటీని ఉపయోగించుకోవటానికి హమాస్ దాడులు మొదలుపెట్టారు. నెంబర్ 4 అరబ్ కంట్రీస్ ఇంకా పాలెస్టైన్ కాజ్ ను సపోర్ట్ చేస్తున్నాయి. కానీ యుఎస్ ఇజ్రాయెల్ కు, ఈజిప్ట్, సౌదీ అరేబియాకు మధ్య రిలేషన్స్ ఏర్పరచడానికి ప్రయత్నిస్తుంది. ఆల్రెడీ ఈజిప్ట్, ఇజ్రాయెల్ డిప్లొమాటిక్ రిలేషన్స్ స్టార్ట్ అయ్యాయి. సౌదీ అరేబియా కూడా ఇజ్రాయెల్ తో కలిస్తే పాలెస్టైన్ కాజ్ కు గుర్తింపు లేకుండా పోతుంది. వెస్ట్ ఏషియాలో ఉన్న పవర్ఫుల్ కంట్రీస్ ఇజ్రాయెల్, సౌదీ అరేబియా, ఇరాన్. ఇజ్రాయెల్, సౌదీ అరేబియా కలవటం ఇరాన్ కు ఇష్టం లేదు కాబట్టి ఇరాన్ హమాస్ కు సపోర్ట్ చేస్తుంది. నెంబర్
నెంబర్ 5, ఇజ్రాయెల్ జైల్స్ లో ఉన్న పాలస్టీనియన్స్ ను దారుణంగా ట్రీట్ చేస్తున్నారు. అంతేకాకుండా సాటర్డే జూస్ కు పవిత్రమైంది కాబట్టి ఇజ్రాయెల్ ను అటాక్ చేయడానికి హమాస్ ఆపరేషన్ ఆల్ అక్సా ఫ్లడ్ ను లాంచ్ చేసింది. అక్టోబర్ 7న హమాస్ గాజా స్ట్రిప్ నుండి ఇజ్రాయెల్ పై సుమారు 5,000 రాకెట్స్ వేసింది. ఎంతో మందిని చంపేసింది. కొంతమంది ఇజ్రాయేలీ ప్రజలను అబ్డక్ట్ చేసి ఇజ్రాయెల్ జైల్స్ లో ఉన్న పాలస్టీనియన్స్ ను విడిపించమన్నది. బదులుగా ఇజ్రాయెల్ ఆపరేషన్ ఐరన్ స్వార్డ్ ను లాంచ్ చేసింది. ఇజ్రాయేలీ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు హమాస్ పై యుద్ధం ప్రకటించారు. ఇప్పటికే రెండు వైపులా 1000 మందికి పైగా ప్రజలు చనిపోయారు, వేలల్లో గాయపడ్డారు. దానికి తోడు ఇజ్రాయెల్ కు యుఎస్ఏ సపోర్ట్ ప్రకటించింది. సోల్జర్స్, వార్షిప్స్, వెపన్స్ యుఎస్ నుండి ఇజ్రాయెల్ కు చేరాయి. లెబనాన్ కు చెందిన హెజ్బుల్లా మిలిటెంట్ గ్రూప్ హమాస్ కు సపోర్ట్ తెలిపింది. ఆల్రెడీ ఇరాన్ నుండి హమాస్ కు వెపన్స్, డబ్బు అందుతున్నాయి. యుఎస్ హెజ్బుల్లా ఇన్వాల్వ్మెంట్ తో యుద్ధం మరింత తీవ్రమవుతుందని ప్రపంచ దేశాలు భయపడుతున్నాయి. ఇక ఇండియా విషయానికి వస్తే ఇండియా, ఇజ్రాయెల్ రెండు దేశాలు విక్టిమ్స్ ఆఫ్ టెర్రరిజం. సో ఈ క్రైసిస్ లో ఇండియా ఇజ్రాయెల్ కు సాలిడారిటీ తెలిపింది. నిజానికి మనం పాలెస్టైన్ ఇజ్రాయెల్ కాన్ఫ్లిక్ట్ లో డీహైఫనేషన్ పాలసీ ఉపయోగిస్తాం. ఈ పాలసీలో ఇండియా ఇజ్రాయెల్ ను రికగ్నైజ్ చేస్తుంది, అలాగే పాలెస్టైన్ కాజ్ కు కూడా సపోర్ట్ చేస్తుంది. అంటే ఎట్ ఏ టైమ్ లో ఇజ్రాయెల్, పాలెస్టైన్ రెండు కంట్రీస్ తో మనకి మంచి సంబంధాలు ఉన్నాయి. వినటానికి కర్ర విరగకూడదు కానీ పాము చావాలి అన్నట్టుంది కదా. ఫారెన్ పాలసీలో ఏ దేశానికి పర్మనెంట్ ఫ్రెండ్స్, పర్మనెంట్ ఎనిమీస్ అంటూ ఎవ్వరూ ఉండరు. పర్మనెంట్ ఇంట్రెస్ట్ మాత్రమే ఉంటాయి. అందువల్లే మనం ఎప్పుడు న్యూట్రల్ మిడిల్ పాత్ తీసుకుంటాము. ఇక పాలెస్టైన్ ఇజ్రాయెల్ కాన్ఫ్లిక్ట్ విషయానికి వస్తే వైలెన్స్ ఖచ్చితంగా పరిష్కారం కాదు. ఈ యుద్ధంలో నష్టపోయేది సాధారణ ప్రజలు మాత్రమే. ఇజ్రాయెల్ పవర్ఫుల్ కంట్రీ, అందులో డౌట్ లేదు. హమాస్ చేసిన తప్పు వల్ల పాలెస్టైన్ ప్రజలే ఎక్కువగా నష్టపోతారు. ఈ టెన్షన్స్ వీలైనంత త్వరగా రిజాల్వ్ కావాలని కోరుకుందాం. మీలో కొంతమందికి యునైటెడ్ నేషన్స్ ఈ యుద్ధం ఆపటానికి ఏ స్టెప్ తీసుకోదా అనే క్వశ్చన్ వచ్చుంటుంది. ఓపెన్ గా చెప్పాలంటే యునైటెడ్ నేషన్స్ సాలిడ్ గా ఏం చేయలేదు. యుఎన్ గురించి పూర్తిగా మరో వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒపీనియన్స్ని, మీకు తెలిసిన ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ని కామెంట్ చేయండి. ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ ఫర్ మోర్ అప్డేట్స్. మై నేమ్ ఈస్ వినీలా అండ్ హ్యావ్ ఎ నైస్ డే.